ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్ 2025-26 సంవత్సరం గాను మరి కల్తీ పాఠశాల నుంచి వివిధ గేముల్లో రాష్ట్ర స్థాయికి మరియు జాతీయ స్థాయికి పిల్లలు ఎంపిక కావడం జరిగిందండి. అలాగే ఈ సంవత్సరం జూడో అండర్-19లోను, అలాగే సాఫ్ట్ బాల్ అండర్-14, 17, 19లోను, అలాగే హ్యాండ్బాల్ అండర్-14, 17, 19లోను, అలాగే బేస్బాల్, ఇలాగ నెట్ బాల్లో కూడా మా పిల్లలు వివిధ కేటగిరీల్లో ఒక 4 గేముల్లో రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొన్నారండి. రాష్ట్రస్థాయి క్రీడల్లో కూడా హ్యాండ్బాల్ రీసెంట్గా జరిగిన కలికిరిలో సెకండ్ ప్లేస్ సాధించడం జరిగింది. అదేవిధంగా జూడోలో కూడా ఇద్దరు పిల్లలకి బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది అండర్-19 కేటగిరీలో. మరి ఈరోజు ఇంత స్పోర్ట్స్ ఈ కల్తీ పాఠశాలలో ఎంకరేజ్ అవుతుందంటే దానికి కారణం గ్రామ పెద్దలు కానీ, మా హెచ్ఎం గారు కానీ, గ్రామ పెద్దలు అందరూ కూడా సపోర్ట్ చేస్తూ మరి ముందుకు తీసుకొచ్చారు మా అందరినీ. సో అదేవిధంగా మేము కూడా అదే విధంగా పిల్లలందరికీ తరఫేదు ఇస్తూ మరి ఈరోజు ఇంత పెద్ద అచీవ్మెంట్ సాధించామనంటే అది చాలా గర్వంగా చెప్తున్నాం. దీని వెనకాల ముఖ్యంగా మా కార్పొరేటర్ అయినటువంటి జగన్ గారు, అలాగే గ్రామ పెద్దలు రాజు గారు, అలాగే మా హెచ్ఎం గారు నరసింహరావు గారు మాకు బాగా కృషి చేశారండి. మరొకసారి వీళ్ళందరూ ఈ సమక్షంగా మీ అందరికీ చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. ఎంతమంది పిల్లలు క్వాలిఫై అయ్యారు? ఓవరాల్గా ప్రతి 4 గేముల్లో 3 కేటగిరీలో సుమారు ఒక 50 మంది మాత్రం రాష్ట్రీయ క్రీడలకి పాల్గొన్నారు సార్. ఈరోజు విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గం 87వ వార్డు ప్రాంతం కనితి జడ్పీ హై స్కూల్లో ఉన్నాం. ఇక్కడ ఏదైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మంచి నిర్ణయాలు తీసుకొని పేదలకు మంచి విద్య అందించడానికి మంచి సంకల్పంతో మరి ఏదైతే ఇస్కాన్ వారితో మధ్యాహ్నం భోజనాలు కానీ రకరకాల కర్రీస్ కానీ ఏర్పాటుతో పాటు ప్రతిరోజు ఎగ్గవడం ఒక శనివారం తప్ప. అలాగే నూతనంగా మరి పేద విద్యార్థులు ఉంటారు, ఏదైనా కొనుక్కొని తినే అవకాశం లేదు కాబట్టి వాళ్ళకి కూడా చెక్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించడం, అది ఇస్కాన్ వారి ఆర్థిక సహకారంతో ఈరోజు ఓపెనింగ్ చేయడానికి మేము రావడం జరిగింది. ఎందుకంటే పేద విద్యార్థులందరికీ కూడా ఏదైనా కొనుక్కొని తినే అవకాశం లేదు కాబట్టి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అది కూడా మంచి పౌష్టికాలతో కూడినటువంటి చెక్కి ఇవ్వడం వల్ల కూడా మంచిదని చెప్పేసి దృఢత్వంతో మరి ఒక మంచి నిర్ణయంతో ముందు రావడం జరిగింది. దాంతోపాటు మన జడ్పీ హై స్కూల్లో లాస్ట్ టైం ఇక్కడ నెట్ బాల్ మనమే స్టేట్ వైడ్ మన ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం. ఒక మంచి గ్రౌండ్ తయారు చేసుకున్నాం, ఆహ్లాదకరమైన వాతావరణం స్కూల్ ఇక్కడ. దాంతోపాటు ఇప్పుడు ఈ అకాడమిక్ 25-26 ఇయర్లో చాలా ప్రాంతం లంకిలపాలెం వెళ్ళాం, స్టేట్ వైడ్ ఖోఖో కూడా మనమే కైవసం చేసుకోవడం జరిగింది రాష్ట్ర ప్రోగ్రాం. అలాగే ఇప్పుడు మన హై స్కూల్లో సుమారు 50 మంది జూడో కానీ, హ్యాండ్బాల్ కానీ, ఏదైతే బేస్బాల్ కానీ 50 మంది సెలెక్ట్ అవ్వడం నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న పీడీలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ముగ్గురు పీడీలు కూడా చాలా కష్టపడతారు. ఈ హై స్కూల్ని మంచి స్పోర్ట్స్ వైపు తీసుకెళ్ళని మంచి ఆలోచనతోనే నిత్యం వీళ్ళు ఎప్పుడు కూడా ఎక్సర్సైజ్ చేయిస్తూ ఎక్కువ ఆటల పోటీలు కూడా పాల్గొనే విధంగా సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా, అలాగే హెచ్ఎం గారు కూడా మరి సార్ రిటైర్ అయిన తర్వాత ఈయన ఇన్ఛార్జ్ తీసుకొని చాలా చక్కగా నడుపుతున్నారు. ఎందుకంటే ఇక్కడ స్పోర్ట్స్, ఎడ్యుకేషన్ వాటన్నీ కూడా చాలా చక్కగా చూసుకున్నందుకు ఇక్కడ స్కూల్ తాలూకు హెడ్ మాస్టర్ కానీ కుటుంబ సభ్యులందరికీ మాస్టర్లందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం మన 87వ వార్డులో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్కి ఒక మంచి స్పోర్ట్స్ మ్యాన్ 50 మంది రేపు స్టేట్ వైడ్కి వెళ్ళేందుకు సహకరించిన మన స్కూలు ఉపాధ్యాయులందరికీ కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ అందులో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మరి అందరికీ పేరు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కల్తీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని సార్. ఇక్కడ ఈరోజు స్పెషల్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో ఒక స్వచ్ఛంద సంస్థ వారు అక్షయ పాత్ర ద్వారా పిల్లలకి బలమైన ఆహారం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతిరోజు కూడా మార్నింగ్ అంటే పిల్లల ఇంటి దగ్గర సరిగ్గా అంటే ఆహార పదార్థాలు తిని వస్తారు రావచ్చు అన్న ఉద్దేశంతో చిక్కీలు అంటే పోషక పదార్థాలతో కూడిన చిక్కీలు ఇవ్వడం జరిగిందండి. అది ఈ రోజు నుంచి ప్రారంభం అవుతుంది. వారంలో 3 సార్లు అంటే ప్రతి మంగళవారం, లక్షవారం, శనివారం ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఈరోజు మన వార్డు కార్పొరేటర్ గారి శ్రీ జగన్ సార్ మరియు మిగిలినటువంటి బృందం ద్వారా ఈరోజు మన స్కూల్లో ప్రారంభిస్తామండి. ఇది నిజంగా చాలా సంతోషంగా తగిన విషయం. ఏంటంటే పిల్లలకి ఇది చాలా ఇద్దరు పిల్లలు ఎలాంటి ఆహారం తినడం తెలియదు, కానీ ఈ ఆహార పదార్థం తినడం ద్వారా పిల్లలు పోషక విలువలు పెరిగి మరింత మానసిక దృక్పథంతో సంకల్పంతో ఉంటారని మేము ఆశిస్తున్నామండి. మరి కార్యక్రమాన్ని మా పాఠశాలలో ఈ రోజు ప్రారంభం చేయడం అనేది చాలా సంతోషించదగిన విషయం అండి. ఈ విధంగా మరి అందరికీ కూడా మా పాఠశాల కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం సార్.